ప్రపంచ రాజకీయాల్లో మరోసారి శీతల యుద్ధం వాతావరణాన్ని గుర్తు చేసే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా, మరోవైపు రష్యా మధ్య ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంతో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన సమయంలో ఇప్పుడు క్యూబా అంశం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. కమ్యూనిస్టు పాలనలో కొనసాగుతున్న క్యూబాపై అమెరికా ఒత్తిడి పెంచుతోందని ఆరోపణలు రష్యా క్యూబాకు పూర్తి స్థాయి మద్దతు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. క్యూబాను భయపెట్టేందుకు ఆంక్షల ఉచ్చులో సంబంధం ఉందని అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా విదేశాంగ శాఖ ఘాటుగా విమర్శించింది. ఈ క్లిష్ట సమయంలో క్యూబా ప్రజలకు అత్యంత చురుకైన మద్దతు అందిస్తామని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జకారోవా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలకు ముందుగా అమెరికా తీసుకున్న చర్య మరింత వివాదానికి దారితీసింది. క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోపై అమెరికా హత్య ఆరోపణలు నమోదు చేయడం హవానా, వాషింగ్టన్ సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలను పెంచింది. 1959లో ఫిడెల్ కాస్ట్రో నేతృత్వంలో జరిగిన కమ్యూనిస్టు విప్లవం నుంచి ఇప్పటి వరకు అమెరికా క్యూబా సంబంధాలు ఎన్నో ఘర్షణలు, ఆంక్షలు, రాజకీయ పోరాటాలకు వేదికయ్యాయి. ఆ సమయంలో సోవియట్ యూనియన్ క్యూబాకు అండగా నిలిస్తే ఇప్పుడు అదే పాత్రను రష్యా కొనసాగిస్తోందా అన్న చర్చ జరుగుతోంది. అసలు అమెరికా క్యూబా మధ్య విభేదాల చరిత్ర ఏంటి? రష్యా ఎందుకు క్యూబాకు మద్దతు ఇస్తోంది? ఇది మరో కొత్త శీతల యుద్ధానికి సంకేతమా? అమెరికా క్యూబా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కమ్యూనిస్టు పాలనలో ఉన్న క్యూబాపై అమెరికా ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో రష్యా బహిరంగంగా క్యూబాకు మద్దతు ప్రకటించడం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. క్యూబాను బెదిరించడం, ఆర్థిక ఆంక్షలతో బలహీనపరచడం అమెరికా లక్ష్యమని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియు కజారోవా ఆరోపించారు. ఈ క్లిష్ట సమయంలో క్యూబా ప్రజలకు మాస్కో సంపూర్ణ మద్దతుగా నిలుస్తోందని ప్రకటించారు. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా రష్యా సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతల్లో ఉండగా ఇప్పుడు క్యూబా అంశం కూడా రెండు దేశాల మధ్య కొత్త దౌత్యపరమైన ఘర్షణకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. పంతొమ్మిది 1959లో ఫిడెల్ కాస్ట్రో నేతృత్వంలో జరిగిన కమ్యూనిస్టు విప్లవం తర్వాత క్యూబా పూర్తిగా అమెరికా వ్యతిరేక వైఖరిని అవలంబించింది. అప్పటి నుంచి కాస్ట్రో కుటుంబ పాలన క్యూబాలో కొనసాగుతోంది. క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడటాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. ఫలితంగా వాహనాలపై ఆర్థిక ఆంక్షలు విధించింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా దాదాపు తెగిపోయాయి. 1961లో జరిగిన బే ఆఫ్ పింగ్స్ దాడి, 1962లో జరిగిన క్యూబన్ మిసైలు క్రైసిస్ ప్రపంచాన్ని అణుయుద్ధ అంచుల వరకు తీసుకెళ్లాయి. సోవియట్ యూనియన్ క్యూబాలో అణుక్షిపణులు ఏర్పాటు చేయడంతో అమెరికా తీవ్ర ఆందోళనకు గురైంది. చివరికి ప్రపంచ ఒత్తిడితో సోవియట్ యూనియన్ వెనక్కి తగ్గిన అప్పటి నుంచి క్యూబా రష్యా సంబంధాలు మరింత బలపడ్డాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత కొంతకాలం క్యూబా రష్యా సంబంధాలు బలహీనపడినా ఇటీవలే మళ్లీ రెండు దేశాలు దగ్గరవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలిచే దేశాలతో రష్యా వ్యూహాత్మక సంబంధాలను పెంచుకుంటుంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై భారీ ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలతో మైత్రిని బలోపేతం చేయాలని మాస్కో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో క్యూబా, వెనుజులా, ఉత్తర కొరియా వంటి దేశాలతో రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పుడు క్యూబాకు మద్దతు ప్రకటించడం కూడా అదే వ్యూహంలో భాగమని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. ఇక తాజా వివాదానికి కారణమైన అంశం క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోపై అమెరికా చేసిన ఆరోపణలు. హత్యలకు సంబంధించిన ఆరోపణలతో అమెరికా చర్యలు చేపట్టడం,
హవానాలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. దీనిపై స్పందించిన రష్యా ఒక సార్వభౌమ దేశం అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని మండిపడింది. బెదిరింపులు, బ్లాక్మెయిల్, ఏకపక్ష ఆంక్షలు విధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని మాస్కో ఆరోపించింది. అమెరికా ఇప్పటికే మాన్రో సిద్ధాంతం పేరుతో లాటిన్ అమెరికా దేశాలపై ఆధిపత్య రాజకీయాలు కొనసాగిస్తోందని రష్యా విమర్శిస్తోంది. 19వ శతాబ్దంలో వచ్చిన ఈ సిద్ధాంతం ప్రకారం అమెరికా ఖండంలో ఇతర దేశాల జోక్యాన్ని వ్యతిరేకించడమే లక్ష్యం. కానీ ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని అమెరికా తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని రష్యా ఆరోపిస్తోంది. అయితే క్యూబాకు రష్యా ఎలాంటి మద్దతు ఇవ్వబోదనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఆర్థిక సహాయం అందిస్తుందా, రక్షణ రంగంలో సహకారం పెంచుతోందా, లేక కేవలం దౌత్యపరమైన మద్దతుకే పరిమితమవుతుందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ రష్యా చేసిన తాజా ప్రకటన మాత్రం అమెరికాకు స్పష్టమైన రాజకీయ సందేశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా ప్రభావం ఎక్కువగా ఉన్న లాటిన్ అమెరికా ప్రాంతంలో మాస్కో తన ఉనికిని చాటుకోవాలని చూస్తోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చైనా కూడా క్యూబాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండటంతో అమెరికా భద్రతా వ్యవస్థలు అప్రమత్తం ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలు భవిష్యత్తులో అమెరికా రష్యా సంబంధాలను మరింత సంక్లిష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి క్యూబా అంశం మరోసారి ప్రపంచ రాజకీయాల్లో శీతల యుద్ధ కాలాన్ని గుర్తు చేస్తోంది. ఒకవైపు అమెరికా, మరోవైపు రష్యా మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు లాటిన్ అమెరికా వరకు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే ప్రపంచం 2 వర్గాలుగా విడిపోతున్న సమయంలో క్యూబా అంశం కూడా కొత్త అంతర్జాతీయ సమీకరణాలకు దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రష్యా ప్రకటన కేవలం రాజకీయ మద్దతు మాత్రమేనా, లేక భవిష్యత్తులో సైనిక వ్యూహాత్మక సహకారానికి కూడా దారితీస్తుందా అన్న ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే అమెరికా క్యూబా ఘర్షణలు, రష్యా జోక్యం ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక అధ్యాయానికి తెరలేపుతున్నాయి.